ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం కట్టా చేస్తున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా పప్పు, రైస్ నానకడుక్కొని దాంట్లోనే టమాటోలు, కూరగాయ ముక్కలన్నీ వేసి ఇలా ఉడకపెట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసి, తర్వాత పోపుకి కావాల్సినవి ఏంటంటే తాలింపు గింజలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొద్దిగా సాంబార్ పొడి, ఎండుమిరపకాయలండి. ఇంత మటుకు మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 2 కానీ 3 కానీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలే హైలైట్. ఎండుమిరపకాయలు, మిరియాలు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు దీంట్లో చిటపటమనే కరివేపాకు వేస్తున్నాం అన్నమాట. మనకి కరివేపాకు లేనిది ఏది అంత టేస్ట్ అనిపించదు కదండి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. చూస్తున్నారా ఎంత బాగుందో, స్మెల్ కూడా బాగుందండి. ఇప్పుడు వీటిలోనే కొత్తిమీర, పుదీనా ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి తాలింపు అంతా వేగింది. ఆ రైస్ అంతా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా బెల్లాన్ని ఇలా కరగబెట్టుకోవాలండి. ఇలా కరగబెట్టి ఈ వాటర్లో వేసేయాలి. బెల్లం వేస్తే టేస్ట్ బాగుండిద్ది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక ప్యాకెట్ సాంబార్ పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మనం చింతపండు ముందే వేసుకున్నాం కదా, చింతపండు ముందు వేసుకోకపోతే కొంచెం లూజ్ కావడం కోసం చింతపండు రసం పిండి దీంట్లో పోసుకోవాలి. మనకు అంతా సరిపోయింది లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకున్నాం. అంతా మనకు కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉండిద్దండి. సింపుల్గా వితిన్ 5-10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, పిల్లల లంచ్ బాక్స్లో కానీ బాగుండిద్దండి. ఇలా మనకి టైం సేవ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్స్ చెప్పండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండిద్దండి. ఇది బాగా ఇష్టపడి తింటారు మా ఫ్యామిలీలో. అందుకని వీక్లీ వన్స్ ఇలా చేస్తుంటాను అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఎంత రుచికరమైన కట్టా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వాడితో మళ్ళీ కలుస్తాను.